అనంతపురం జిల్లా ధర్మవరంలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. ఓ వృద్ధురాలికి స్క్రబ్ టైఫస్ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదని, వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చని సూపరింటెండెంట్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్ తెలిపారు. చూడమ్మ 78 ఏళ్ళు, భర్త పేరు ఆంజనేయులు, శాంతినగర్ కదిరిగేట్ దగ్గర ఉంటుంది. రావడము, తలనొప్పి రావడము, విరేచనాలు, వాంతులు కావడము అట్లా 3-4 రోజుల్లో ఉంటుంది ఫస్ట్ మొదట. ఆ తర్వాత కానీ పేషెంట్కి అన్ని పరీక్షలు నార్మల్గా వచ్చి 4-5 రోజుల్లో పేషెంట్లు తగ్గకుండా 102 కంటే ఎక్కువ జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనము ఇది స్క్రబ్ టైఫస్ అనేది ఇది చేసుకోవాలా. చేసుకున్న తర్వాత మనం ఏదైతే అనుకున్నామో ఆ ముఖ్యంగా మచ్చ అనేది కరిచిన చోట నల్లగా మచ్చ పారడము అది ముఖ్యం అన్నమాట. తర్వాత పేషెంట్ లక్షణాలు అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే మీరు బయట ప్రైవేట్ క్లినిక్లు కానీ అక్కడ వెళ్ళేసి అపోహలకు గురి కాకుండా మా గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే కానీ దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలన్నీ మా దగ్గర ఉన్నాయి. దాన్ని వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారు. దానికి కావాల్సిన మందులు కానీ మా అందుబాటులో ఉన్నాయని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.